వాక్యానికి వెళ్ళకముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం అడుగుదాం, దేవా నాతో మాట్లాడేస్తాయా. నేను అవుతండి ఇక్కడి నుంచి మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభా మనుషుల్ని మహిమపరిచే విధంగా కాకుండా అవును నీ నామాన్ని మహిమపరిచే విధముగా మాకు ఏదైతే అవసరం ఉందో ప్రభా ఆ మాటలే మాకు దయచేయమని అడుగుతుంటున్నాం. అవును నాయన సహాయం చేయనిస్తాయా. ఆశ కలిగి నీ యొక్క సన్నిధికి వస్తుండగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవు ప్రభా. నేను నీకు అసాధ్యమైంది ఏదైనా కలదన్నా ప్రభా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఏ వాక్యం అవసరమైందో ప్రభా మీకు తెలుసు ప్రభా. అవునైనా మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. బాధలు మాకు నెమ్మది ఇవ్వగల వాక్యం నీదొక్కటే ప్రభా. అవును దావీదు చెప్పినట్టు ప్రభా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని ప్రభా. మేమందరము ఆ రుచి నీ ఒక వాక్యం యొక్క రుచి చూచి ప్రభా నీవు ఎటువంటి వాడు ఎరుగుటకు సహాయం చేయండి. అవును తండ్రి, ఈ ఉదయకాలంలో మేము అడుగుచున్నాం ప్రభా, నేను నీ వాక్యం మాకు నేను క్లియర్గా అర్థమయ్యేలాగా మా కన్నులను తెరవమని అడుగుతుంటున్నాం. నన్ను గ్రహించే మనస్సు మాకు దయచేయమని అడుగుతున్నాం. బుద్ధి పుట్టించమని అడుగుతుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్ ప్రభా, ఒకవేళ నువ్వు ఆ కృపను మాకు ఇవ్వకపోతే మేము అది నేను అవును చేయలేము ప్రభా. వి ఆస్క్ ఫర్ దట్ గ్రేస్ ఓ గాడ్, ఆ స్పెషల్ ఫేవర్ అడుగుతున్నాం ఈ దినం ప్రభా. ఇదే కాలంలో ప్రభా మేము అడుగుతున్నాం తండ్రి, నీకు కృప మాకు కావాలి ప్రభా. నీ వాక్యమును విని నేను అది అర్థం చేసుకునే కృప మాకు కావాలి ప్రభా. మా హృదయాన్ని మంచి నేలగా సిద్ధపరచండి ప్రభా. నీ వాక్యం అనే విత్తనం నాటబడినప్పుడు అది నూరంతలుగా ఫలించును గాక. ఎస్ లార్డ్, మా జీవితాల్లో ప్రభా అవును నేను అది ఫలించును గాక అని మేము ప్రార్థిస్తుంటున్నాం. మేము అడుగుతుంటున్నామే అని సన్నిధిలో ప్రభా మాతో మాట్లాడండి అయ్యా, మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి దేవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఈ సమయాన్నంతటి నీకు సమర్పిస్తూ నీవు మాతో మాట్లాడుతున్నావని ఆశతో వేచి ఉండి ప్రభా నన్ను అవుతాను, నేను ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రభా నీ కృపను అనుగ్రహించండి. మీలో నన్ను అవుతాను ఆ కాన్సన్ట్రేషన్ కలిగి నీ వాక్యమును పట్ల ఆ శ్రద్ధ కలిగి ఉండటకు మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇక్కడ ఏంటంట, వాక్యమును ప్రకటించుము, వాక్యాన్ని ప్రకటించాలంట. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సమయమందును అసమయమందును ప్రయాసపడాలంట. సో ఏం చేయాలంటే మనం వీ షుడ్ బీ ప్రిపేర్డ్ అండ్ మనము ఇన్ సీజన్ అవుట్ ఆఫ్ సీజన్ అంట దేవుని వాక్యాన్ని ప్రకటించాలంట. ఇంకా సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సో సంపూర్ణమైన దీర్ఘశాంతంతో అంట. దీర్ఘశాంతం అంటే ఇప్పుడు నేను వాక్యము, ఇప్పుడు మనం ఒక విత్తనం నాటినప్పుడు అది వెంటనే దాని ఏంటి స్ప్రౌట్ అయిపోయి దాని యొక్క ఇది వచ్చేయాలని మనం ఆశపడతామా? ఎంత సొఫిస్టికేటెడ్, ఎంత ఏమంటారు హైబ్రిడ్ సీడ్ అయినా అది వెంటనే వచ్చేస్తుందా? ఇప్పటివరకు అయితే రాలేదు మరి కదా. సో నాకు ఒకసారి ఒక కళ దేవుడు చూపించాడనమాట. నాకు చాలా కంగారు ఎక్కువ, కొంచెం అన్నీ కూడా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటుంటా. సో ఒక కళలో దేవుడు నాతో ఏం చూపించాడంటే, నేను ఒక పొలంలో ఉన్నా, పొలం అంతా తవ్వేసి ఉన్నాను, విత్తాను అనమాట, కప్పాను. కానీ దాన్ని గ్రో అవ్వనివ్వట్లేదు, కప్పి మళ్ళీ తవ్వి చూస్తున్నానంట. సో అది ఎన్నో సంవత్సరాల కింద వచ్చింది అది ఏంటి అని అనుకుంటే నాకు అప్పుడు అంది, మనం విత్తనం నాటాక దాన్ని నీరు పోసి అది ఫలించడానికి ఏం చేయాలంటే మనము దీర్ఘశాంతం వహించాలి. దేవుడు మనని బట్టి కూడా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఓకే, అప్పుడు అర్థమైంది అనమాట. ఓకే, నేను ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనందరం కూడా చాలాసార్లు, ఎందుకంటే మనకి చాలాసార్లు అనుకున్నాం కదా, ఇన్స్టెంట్గా రిజల్ట్స్ పొందడము మనకి అలవాటు అయిపోయింది. ఇన్స్టెంట్గా మనకి ఏదైనా కావాలి. సో కానీ దేవుడి విషయంకి వచ్చేటప్పుడు ఏమంటున్నాడు దేవుడు, మనం వాక్యాన్ని బోధిస్తున్న దీర్ఘశాంతం వహించాలంట. తర్వాత ఉపదేశించుచు ఖండించుము,
గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇప్పుడు ఏం చేయాలంటే ఉపదేశిస్తూ ఖండించాలి, గద్దించాలి. సో ఒక ఒక మనం ఏదైనా ఒక విత్తనం నాటిది అది స్ప్రౌట్ అవుతుంటే దీర్ఘశాంతం వేస్తే ఏమవుతుంది, అది స్ప్రౌట్ అవుతుంది, అది మొలకెత్తుతుంది. మొలకెత్తాక ఏం చేస్తాం మనం, దాని చుట్టూ ఏది దాని గ్రోత్ ఆపే విధంగా లేకుండా మనం దాన్ని చూసుకుంటాం. ఏదైనా పెరికి ఇవ్వాలంటే పెరికి వేస్తాం, ఏదైనా శుభ్రపరచాలంటే శుభ్రపరుస్తాం. సో మనం ఈ పని మనము చేయాలన్నమాట. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఏంటి, మనము సమయమందు అసమయమందు అంటే ఏం చేయాలంట, ప్రయాసపడాలి, వాక్యాన్ని ప్రకటించాలి. సమయమందు అసమయమందు, సమయమందు అసమయమందు. సో సమయం సాక్షులు అంటే ఎలా ఉంటారంటే, మనం సాక్షులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు కదా మనము ఈ సంవత్సరము. సో సాక్షులు ఇప్పుడు మనం ఎవరైనా పిల్లల్ని టేబుల్స్ అడిగారు అనుకోండి, మనందరం ఎంతమందికి టేబుల్స్ వచ్చు, అట్లీస్ట్ 2 టేబుల్ అని వచ్చా, అందరికీ వచ్చు కదా. ఎట్లా వచ్చింది, మనకి నేర్చుకున్నాం. అది నిద్రలో లేపి అడిగితే మీరు 2 2 6 అంటారా, అన్నారు కదా, 4 అంటారు. మీరు నిద్రలో లేపి అడిగినా అదే అంటారు. ఎందుకంటే ఆ సిద్ధపాటు ఉంది, అది ప్రాక్టీస్ చేసి 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 ఎంత అలవాటు అయిపోయిందంటే మనం ఆలోచించాం దాని గురించి. ఆలోచిస్తారా, ఆలోచించరు. బీయింగ్ ప్రిపేర్డ్ అంటే అట్లా అనమాట. సమయమందు అసమయమందు ఏ టైం అయినా కానీ ఎట్లుండాలా, మనము దేవుని పని చేయడానికి ఫస్ట్ ఉండాలి. దేవుడు అందుకే ఆసక్తి కలిగిన వాళ్ళని చూస్తాడు, సామర్థ్యత శక్తి కలిగిన వాళ్ళని దేవుడు ఎంచుకోడు. ఎందుకంటే మనం ఏదైతే జ్ఞానము, మనం ఏదైతే టాలెంట్ అనుకుంటామో దేవుడి దృష్టికి అది అసలు కౌంటే కాదు. దేవుడు ఏం చూస్తానంటే ఆసక్తి, ప్రిపరేషన్. నీకు ఒక పని చెప్తే నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు, ఎంత ప్రిపేర్ అయి ఉన్నావు. ప్రిపరేషన్ ఇంపార్టెంట్ దేవుని సన్నిధికి. ఎందుకంటే మనం పాత నిబంధనలో చూస్తే మరి దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ప్రత్యేకపరచుకోవాలి, మరి పరిశుద్ధపరచుకోవాలి, అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇవాళ రేపు చాలా చులకనైపోయింది దేవుని సన్నిధి అంటే, దేవుని యొక్క ఇదంటే చాలా చులకనైపోయింది. ప్రిపరేషన్ అంటే చాలా సండే మార్నింగ్ లేచి వచ్చేసి లాగా ఉంటుంది. దేవుని సన్నిధి అంటే ఒక రెఫరెన్స్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, ఒక దేవుని పిలుపు అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. పాత నిబంధన కాలంలో చూస్తే ఎవరైనా పిలిచారు యాజకులుగా, లేకపోతే ఏదైనా పనికి పిలిచారంటే వాళ్ళ లైఫ్ అంతా ఇంకా అంతే, వాళ్ళు డెడికేట్ చేసేసేవాళ్ళు. ఇంకా వేరే పని ఉండేది కాదు. వాళ్ళ లైఫ్ అంతా దేని చుట్టూ ఉంటుంది, ఆ పిలుపు చుట్టూ, దేవుడిచ్చిన పని చుట్టూ ఉంటుంది. మనకేంటంటే ఈ కాలంలో మల్టీ టాస్కింగ్, అప్పుడు ఆ కాలంలో కూడా ఉండేదేమో, కానీ ఈ కాలంలో వేరే వేరే పనులు చేసి ఖాళీ సమయాల్లో మరి దేవుణ్ణి చేయాలనుకుంటాం, స్మరణ చేయాలనుకుంటారు చాలామంది. బయట అడిగితే రిటైర్ అయిపోయాక దేవుని సేవ చేసుకుంటా, లేకపోతే ఇదంతా ఇదైపోయాక దేవుని సేవ చేసుకుంటా. నాకు ఎప్పుడు కూడా ఒక విషయం చాలా నేను మావలైతే హన్నా ఎలా సమయాన్ని సిద్ధపరిచింది, ఉన్న కొద్ది సంవత్సరాలు అంత డెడికేటెడ్గా దేవునికి ఎటువంటి పరిస్థితులున్నా, చుట్టూ ఉన్న పరిస్థితులు తనను ప్రభావితం చేయకుండా తను దేవుని వెంబడించే విధంగా ఆమె ఎలా ట్రైన్ చేసింది. తన దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. తను ఒక్క కుమారుని అడిగిన దేవుడు తనకి ఇంకా వేరే పిల్లల్ని కూడా ఇచ్చాడు. మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే దేవుడు అత్యధికంగా ఇస్తాడు. సో మనం బీయింగ్ ప్రిపేర్డ్ ఇన్ సీజన్, అవుట్ ఆఫ్ సీజన్. చాలామంది అంటారు ఏదైనా సడన్గా వస్తే నేను ప్రిపేర్డ్గా లేను అంటాం. మనము సమయమందు అసమయమందు సిద్ధంగా ఉండాలి. ఏది మనకి చెప్పి రావు, హఠాత్తుగా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయేమో, అప్పుడు ఏం చేస్తాం? మనకున్న నిరీక్షణ బట్టి మనము జవాబు ఇచ్చేలాగా మన విశ్వాసం ఉండాలి. మనం వచ్చి ఒకళ్ళు బెదిరిస్తే అని ఇదైపోవడం కాదు. చాలామంది ఒక మాట, ఇంట్లో పులి బయట పిల్లి అంటారు కదా. ఇంట్లో అయితే తెగ మాట్లాడేసరికి బయటికి వస్తే నోరు రాదు, ఏం మాట్లాడలేదు. నిజంగా మన నిరీక్షణకి అంటే కెన్ వి గివ్ దట్ రీజన్ ఫర్ అ హోప్. నేను ఎందుకు దేవుళ్ళు మరి ఉన్నాను అన్న దానికి నీకు రీజన్ మనం ఎప్పుడు ఇవ్వగలం అంటే మనకు ఆ నమ్మకం ఉంటే, మనకి తెలిసి ఉంటే,
మనకు తెలియకపోతే మనం దాని గురించి సాక్ష్యం ఇవ్వగలమా? ఇవ్వలేం. అప్పుడు ఏమవుతుందంటే అడ్వర్టైజ్మెంట్స్లో ఇస్తారు కదా, ఏం చేస్తారు వాళ్ళు వాడిన ప్రోడక్ట్స్కి వాళ్ళు అంబాసిడర్స్గా ఉంటారు. అది అడ్వర్టైజ్మెంట్ చూసి కొనుక్కొని వాడితే ఇవాళ రేపు పర్లేదేమో, కానీ అవి చాలా వరల్డ్స్ బెస్ట్ ప్రోడక్ట్ అంటారు. కానీ ఏమవుతుంది, అది ఉంటుందా వరల్డ్స్ బెస్ట్ ప్రోడక్ట్? ఉండదు. వరల్డ్స్ బెస్ట్ నెంబర్ 1 ఆర్గనైజేషన్ అంటారు, ఉంటారా? కాదు. మనం చూస్తే ఏదన్నా నిజంగా మనం ట్రస్ట్ చేయగలిగింది, ఏదైనా నిజంగా ఒక బెస్ట్గా చేయగలిగిందంటే దేవుని వాక్యం. దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా ఆయన చేస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు సాక్షులుగా ఉండాలనుకుంటున్నారు, కానీ దేనికి సాక్షులుగా ఉంటారు? 1 యోహాను 1 చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇక్కడ వీళ్ళంటే ఏది వాళ్ళు చూశారో, ఏదైతే తాకారో, ఏదైతే అనుభవించారో దాని గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారంట. దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మనం దేని గురించి సాక్షులుగా ఉంటున్నాం? కొన్ని గురించి ఎవరైనా గట్టిగా మనం ఖచ్చితంగా అడిగితే మనం దాని గురించి జవాబు చెప్పలేం. ఎందుకు? మనకు నిశ్చయత ఉండదు. వీఆర్ నాట్ ష్యూర్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? దేనైతే ఒకసారి మళ్ళీ చదవమా. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఇన్ అదర్ వర్డ్స్, దాని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం, దాని గురించి మేము మాట్లాడుతున్నాం. కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనకి ఉండవు, ఎందుకంటే అది ఆ ప్రివిలేజ్ ఉట్టి శిష్యులకి వచ్చింది. ఇది యోహాన్ ఎట్లా అంటే ఆయన ప్రియ శిష్యుడు, ఆయన యేసుప్రభు రొమ్మును ఆనుకొని ఉన్నాడు. దేని తాకితిమో ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది. మిగతా ఎక్స్పీరియన్సెస్ మనం అందరము కలిగి ఉండొచ్చు. జీవవాక్యం గురించి మనం ఏంది నిదానించి చూశారంటే తాకారంట. ఈ రెండు ప్రాబబ్లీ వాళ్ళకున్న ఆ యొక్క ఏమంటారు ఎక్స్పీరియన్సెస్, అవి స్పెషల్ ప్రివిలేజెస్. కానీ మిగతా అన్ని ఎక్స్పీరియన్సెస్ మనము కలిగి ఉండొచ్చు. తర్వాత వచ్చిన అపోస్తలు ఉన్నాడు. ఎవరు అపోస్తలుడు? వీళ్ళందరూ తర్వాత వచ్చిన అపోస్తలు ఎవరు? పౌలు యేసుప్రభుని చూసాడా? మనకి దాని గురించి లేదు. ఆల్దో ఇట్ ఈస్ బిలీవ్డ్, పౌలు దాదాపు అంటే కొన్ని నేను చదివిన దాని గురించి అది ఎంత కరెక్టో తెలియదు, కానీ దాదాపు ఒకటే ఏజ్ ఉన్న వాళ్ళలాగా చెప్తారు, ఆల్మోస్ట్ సిమిలర్ ఏజ్. కానీ దానికి మనకి సో ఏజ్ని బట్టి ఆ యేసుప్రభు కాలంలో ఉన్నాడో లేదో, ఆయన మరి ఎట్లా ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఆయన ప్రాబబ్లీ ఆ యొక్క సన్నిహితమైన సంబంధము పౌలుకి లేదు. కానీ ఏంటి? కానీ ఆయనకు ఒక ఎన్కౌంటర్ ఉంది. అంటే దేవుని ఎదుర్కొన్నాడు, దేవునితో ఒక రిలేషన్షిప్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎవ్వరు కూడా ఆయన నుంచి దేవుని నుంచి దూరం చేయలేరు ఆయనని. అటువంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ మనం ఎవరో చెప్పింది విన్నాము, విన్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. మనం విని అక్కడే ఆగిపోకూడదు. విని అక్కడే ఆగిపోతాం చాలామంది. వాళ్ళు చెప్పిన అదిగో లేకపోతే పౌలు చెప్పిన క్రీస్తు, లేకపోతే పేతురు ప్రకటించిన క్రీస్తు అని చెప్పడం ఇది కాదు. నీకు పర్సనల్ ఇది ఉండాలి. నువ్వు సాక్షిగా ఉండాలంటే నువ్వు దాన్ని అనుభవించాలి, నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అందుకే దావీదు ఆయన చెప్తాడు, ఏమంటాడు? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ అన్నాడు. రుచి చూసాడంట. మనం రుచి చూస్తామా? మనము ఏదైతే ఒకవేళ మనకు ఆ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్ ఇన్ ఎనీ ఫామ్, అందరికి ఒకటే రకమైన ఎన్కౌంటర్ ఉండదు, అందరికి ఒకటే రకమైన దేవుని ఎదుర్కోవడం ఉండదు. కానీ దేవునితో మనకు ఆ యొక్క ఎన్కౌంటర్ జరగకపోతే మన ఫెయిత్కి పరీక్ష వచ్చినప్పుడు మనం నించుండడం కష్టం. డోంట్ డిపెండ్ ఆన్ సంబడి ఎల్సెస్ ఫెయిత్. వేరే వాళ్ళ విశ్వాసాన్ని పైన మనము నించోలేము.
మనకు వ్యక్తిగతంగా దేవునితో ఆ అనుభవం ఉండాలి. పౌలులోని ఒక బ్యూటిఫుల్ ఇదేంటంటే ఆయన వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఆధారం చేసుకోలేదు, కానీ ఆయన పర్సనల్గా దేవుని వెతికాడు. అది చాలా క్లియర్గా ఉంటుంది. మనం అపోస్తుల కార్యములు ఈరోజు పౌలు యొక్క లైఫ్ గురించి మనం కొన్ని మాటలు ధ్యానిద్దాము. 9వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అందరికీ తెలిసిందే. ఏంటి, సౌల ఎక్కడికి వెళ్తున్నాడంట? దమస్కస్కి వెళ్తున్నాడు. ఎందుకంట అక్కడున్న క్రైస్తవుల్ని హింసించడానికి ఒక అథారిటేటివ్ లెటర్ తీసుకొని వెళ్తున్నాడంట. ఏం చేయాలని? అక్కడున్న పిల్లల కనికరం లేదనమాట. ఆయనకి దేవుడి పట్ల ఆసక్తి అనుకుంటున్నాడు. చాలామంది మరి కొంతమంది అనుకుంటారు ఇతరుల మనుషుల్ని చంపేయడంలో లేకపోతే దేవునికి సేవ చేస్తున్నాడు అనుకుంటారు. సో పౌలు కూడా ఇక్కడ ఏమనుకుంటున్నాడు? ఈ క్రైస్తవులు అనే వాళ్ళని నేను హతం చేస్తే లేకపోతే వాళ్ళని నాశనం చేస్తే మరి నేను దేవుని యొక్క సేవ చేస్తున్నాను అనుకొని ఆ యొక్క పత్రాన్ని తీసుకొని క్రైస్తవులందరికీ వ్యతిరేకంగా ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏమైందంట? దమస్కు మార్గంలో ఆయనకి ఏమైందంట? ఒక ఎన్కౌంటర్ జరిగింది, ఒక ఎదురుబాటు జరిగింది. ఎవరిని ఎదుర్కొన్నాడంట? యేసు ప్రభుని ఆయన ఎదుర్కొన్నాడు. ఏమంటున్నాడు యేసు ప్రభు ఎదుర్కొని? 4వ వచనం చదువుమా. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 5వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, ప్రభువా నీవెవడవని, దాని తర్వాత ఐఎమ్ జీసస్ హూమ్ దౌ నేను నీవు హింసించుచున్న యేసును. తర్వాత అదే మునుగోలుకి ఎదురుగా తనలేవన్నమాట. ఇక్కడ కదా, ఇక్కడ ఉంది కదా, ఐఎమ్ జీసస్ హూమ్ దౌ పర్సిక్యూటెడ్, ఇట్ ఇస్ హార్డ్ ఫర్ దీ టు కిక్ అగేన్స్ట్ ద గోడ్స్. 9వ అధ్యాయము 5వ వచనంలో ఉండాలి కదా. నేను నీవు హింసించుచున్న యేసును. అంతే సర్ప్రైజ్. ఓకే, చదువు. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. సరే, ఇక్కడ ఏమైంది? ఆయన అనుకున్న ప్లాన్ అంతా తారుమారైపోయింది. ఏమనుకున్నాడు? నేను వెళ్ళి ఒక మిషన్తో వెళ్తున్నాడు, ఒక ప్లాన్ ఇది ఉంటుంది. సో దేవుడు ఎదుర్కొన్నప్పుడు మన డైరెక్షన్ మారిపోతుంది. ఆయన ఒక డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నాడు, ఆయన ఒక పని చేయాలనుకుంటున్నాడు. కానీ ఏమైందంటే అక్కడ ఆయన దేవుని ఎదుర్కొన్నప్పుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ నువ్వు అరైజ్ అండ్ గో ఇన్ టు ద సిటీ, నువ్వు ఆ పట్టణంలోకి వెళ్ళు, నువ్వేం చేయాలో అక్కడ నీకు తెలియజేయబడుతుంది అన్నాడు. ఇక్కడ ఇప్పుడు మొత్తం ఒక ఏమంటారు, ఒక ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్న సౌలు ఏమైందంట? ఇప్పుడు ఆయన కళ్ళు కనపడట్లేదు. హీ ఈజ్ బ్లైండ్. ఆయన కళ్ళు కనపడట్లేదు. ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఒకరి చేత నడిపింపబడాలి. కొన్నిసార్లు మనం దేవుని ఎదుర్కొన్నాక పరిస్థితులంతా చెదిరిపోయినట్టు అనిపిస్తుంది. అయ్యో ఏంటి, ఇంతకుముందే బెటర్ ఉందేమో అనిపించే ఒక పరిస్థితి అనిపించచ్చు. అయ్యో ఏంటి, నేను యేసు ప్రభువుని ఎదుర్కొన్నాక నా పరిస్థితి ఇలా అయిపోయింది అన్న ఎక్స్పీరియన్స్లో ఉండొచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఆయనకి ఎట్లా ఇన్స్ట్రక్ట్ చేయబడిందో సౌలు ఏం చేస్తున్నాడు? ఆ పౌలుగా మారే ప్రాసెస్ని అంగీకరిస్తున్నాడు. చాలామంది నీళ్ళలో ఈదాలనుకుంటారు, కానీ ఏంటంటే వెనకాల ఒక ఇది పట్టుకొని ఈదుతున్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ట్రైనింగ్ అయ్యే వాళ్ళు చూస్తారా మీరు ఎవరైనా? పూర్తిగా వాళ్ళకి ఈత రాకపోతే పట్టుకొని ఒక ఇది ఉంటుంది, లేకపోతే ఒక ట్యూబో ఇది ఉంటుంది. సో అట్లనే ఉండాలనుకుంటారు, కానీ దాంట్లో వెంచర్ చేయడానికి, దాంట్లో లోపల వెళ్ళి ఆ అనుభవంలోకి వెళ్తేనే కానీ ఈత కొట్టడం రాదు. అది గ్రహించరు. ఏం చేస్తాం మనం? ఎంతసేపు ఏంటంటే మన కంట్రోల్ ఉంటూ మనం ఈత కొట్టిన ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది, దాంట్లోనే హ్యాపీగా ఉండాలనుకుంటాం. దేవునికి ఫుల్ కంట్రోల్ ఇవ్వం మనం. కానీ దేవుడు గనక మన లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వాలంటే ఖచ్చితంగా దేవుడు వచ్చినప్పుడు దేవుడు కొన్ని విషయాల్ని మారుస్తాడు, దేవుడు కొన్ని విషయాల్ని చెదరగొడతాడు, దేవుడు కొన్ని విషయాల్ని సరిచేస్తాడు. అప్పుడు దేవుడు వాడుకుంటాడు.
మనం ఎక్కడ స్టార్టింగ్ నుంచి వాడుకోవడం అనే ఆ పర్పస్కి వెళ్ళిపోవాలనుకుంటాం. అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాక ఆయనకి 25 సంవత్సరాలు పట్టింది. రిఫైన్ అయ్యి ఒకరోజు ఏమన్నాడు, నేను సర్వశక్తిమంతుడు, నా ఎదుట నిందారహితుడిగా నడువు, నేను నా ప్రామిస్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఇక్కడ సౌలుకి ఒక ఎన్కౌంటర్ అయింది. ఆయన ఒక ఉద్దేశంతో బయలుదేరాడు, కానీ దేవుని ఎదుర్కొన్నాక ఏమైందంట, పరిస్థితి మారిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. సౌలు ఒక్కడే ఆ స్వరం విన్నాడు. సౌలు ఒక్కడ ఆ స్వరం విని ఆయన బయలుదేరాడు. అయితే ఏం చేశాడంట, 7వ వచనం చదవండి. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. వాళ్ళు స్వరం విన్నారు కానీ ఎవరో చూడలేదంట. ఏదో శబ్దం వినపడింది, ఒక స్వరం వినపడింది, కానీ వాళ్ళకి ఏం తెలియదు. తర్వాత సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయెను గనుక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. చూసారా, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని ఆయన చాలా మిషన్ని చాలా ఇదిగా జీల్తోని నడిపించాలని ముందుకెళ్తున్నాడు. ఆయనకి ఇంతకుముందు సక్సెస్ వచ్చింది, అందరు కూడా ఏం చేస్తున్నారని ప్రోత్సహించి మరి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైందంట, ఆ ఎన్కౌంటర్ అయిన తర్వాత అంటే ఆయనకు ఒకరు చేయబట్టి నడిపించాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన బలము పైన, మన శక్తి పైన, మన సామర్థ్యత పైన మనం ఆధారపడి ఉంటే దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు ఏంటంటే, నీకు శక్తి సామర్థ్యత లేదు. ఇక్కడ చూస్తే మరి సౌలు పౌలుగా మారాలంటే ఫస్ట్ ఏమవ్వాలి, సౌలు అనేది జీరో అయిపోవాలి. తన కళ్ళు తెరిస్తే అంటే ఆయన ఏమి చూడలేకపోతున్నాడంట, గుడ్డివాడుగా అయిపోయాడు. ఆయన చేయులు పట్టి నడిపించాల్సి వచ్చింది. ఎటువంటి పరిస్థితి తీసుకెళ్ళాడంట, చూడండి తర్వాత 9th verse చదవమా. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. 3 దినాలు ఆయనకు చూపులేదంట, అన్నపానాలు ఏది పుచ్చుకోలేంట. అంటే ఒక విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం ఎట్లాంటిదంటే ఎవరున్నా ఆ పరిస్థితిలో ఏమీ హెల్ప్ చేయలేని పరిస్థితి. ఆయనకు దేవుని ఎదుర్కొన్నాడు, దేవుడు ఒక పరిస్థితిలో ఆయన పెట్టాడు. ఆ పరిస్థితిలో ఎంతమంది, చాలాసార్లు మనము ఈ పరిస్థితిలో వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. అయ్యో నాకు ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు రాలేదు, నాకు ఏం చేయలేదు. కాదు, దేవుడిని నీకు ఆ పరిస్థితి పెట్టినప్పుడు ఎవరు ఎంత హెల్ప్ చేయాలనుకున్నా, ఎవరైనా చేయాలనుకున్నా చేయలేరు. ఎందుకంటే గాడ్ ఈజ్ డీలింగ్ విత్ యూ. మనం లాస్ట్ వీక్ విన్నాం కదా, షమాయి ఏం చేస్తాడు, ఆయన వచ్చి శపిస్తుంటే దావీదుకి లేదా చేత కదా దావీదుకి ఆయన ఏం చేయడం. దావీదు ఏం చేయగలదు, తనతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఒక్క మాట ఇవ్వు, ఒక్క మాట చెప్పు నువ్వు చాలు, మేము ఆయన ఏం చేస్తాము, చంపేస్తాం. కానీ ఏమంటాడు దావీదు, అది దేవుడు ఆయన అట్లా నన్ను చేయడానికి అనుమతించాడు అంటాడు. హల్లెలూయా, అనుమతించాడు అంటాడు. ఆ అండర్స్టాండింగ్ మనకున్న. దేవుడు మన లైఫ్లో మన పరిస్థితుల గురించి సనుగుతూ గొనుగుతూ ఉంటాం, కానీ దేవుడు ఈ యొక్క పరిస్థితి నా లైఫ్లో ఇచ్చాడు కాబట్టి నేను దీంతో ఎలా వ్యవహరిస్తాననేది దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు నేను ఒక పర్టికులర్ సిచ్యువేషన్తో ఎలా డీల్ చేస్తాను. ఎందుకంటే దేవుడు మన బయట విషయాల కన్నా మన లోపల జరిగే విషయాలు చాలా ఆసక్తి కలిగి ఉంటాడు. ఎందుకంటే మన క్యారెక్టర్ బిల్డ్ అయ్యి తేనే మన పరలోక రాజ్యం, యేసుక్రీస్తు స్వభావము ఆయన పోలికలో మనం మారితేనే తప్ప మన పరలోక రాజ్యానికి వారసులు కాం. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, వరాలు ఉండొచ్చు, గిఫ్ట్స్ ఉండొచ్చు. ఆ గిఫ్ట్స్ అనేది ఇతరుల కోసం మనము సర్వీస్ చేయడానికి, దేవుని సేవ చేయడానికి. మనని పరలోకానికి చేర్చేది, మన యేసుక్రీస్తు స్వభావంలోకి మార్చేది ఏంటంటే ఆత్మఫలం. ఇది మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ పరిస్థితిని దేవుడు ఎలా చేస్తాడు, ఆయన అంతా మరి ఆయనతో పాటు ఎంతోమంది ఉన్నారు, కానీ ఆయన పరిస్థితికి హెల్ప్ చేయగలరా? ఆయనకు వచ్చిన గుడ్డితనాన్ని తీసివేయగలరా? లేదు. కానీ ఇక్కడ మనం సౌలు కంప్లైంట్ చేస్తున్నట్టు ఎక్కడ మనం చూడం. ఏం చేస్తున్నాడు, నీవెవరు ప్రభు అన్నాడు, నేను నువ్వు హింసిస్తున్న క్రీస్తుని అన్నాడు. అక్కడికి ఆయనకు అండర్స్టాండింగ్ వచ్చేసింది, ఓకే. ఎందుకంటే ఆ ఎన్కౌంటర్ జరగడానికి, ఆ సిచ్యువేషన్ అట్లా ఎదుర్కొని దాన్ని తారుమారు చేయగలిగిన శక్తి దేవుడికి ఒక్కడికే ఉందని ఆయనకు అర్థమైంది. అందుకే అంటే నువ్వెవరు ప్రభు అంటున్నాడు ఫస్ట్.
మనకు తెలుసా? మనం ఒక సిచ్యువేషన్లో ఉంటే ఇది దేవుడు నాకు ఇచ్చాడేమో. కొన్ని సిచ్యువేషన్స్ నాకు కొంతమంది అంటారు ఈ పరిస్థితి నుంచి తొందరగా బయటకు రావాలని ప్రేయర్ చేయండి. కానీ నువ్వు అడిగావా, దేవా నేను ఈ సిచ్యువేషన్ ఎందుకు పెట్టావు, నేను ఈ సిచ్యువేషన్లో ఏం నేర్చుకోవాలి? 3 రోజులు వెయిట్ చేశాడంట సౌలు. ఏం చేశాడు? 3 రోజులు. చాలా ఇంట్రెస్టింగ్ మాట. అంటే నేను గమనించలేదు, మీరు గమనించుంటారేమో, కానీ చాలా ఇంట్రెస్టింగ్ మాట నాకు ఒకటి అనిపిస్తుంది. చదువుమా 10వ వచనము. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. ఇక్కడ చూడండి, అననీయ ఎంత విల్లింగ్గా ఉన్నాడు. ప్రభువా నేను ఉన్నాను అంటున్నాడంట. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 3 దినాలు సౌలు అక్కడ ఉంటే ఏం చేస్తున్నాడంట? సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఒంటరితనంలో, చాతగానితనంలో ఆయన ప్రాబబ్లీ అందరూ ఉన్న వాళ్ళు సహాయం చేయాలనుకున్నారు. ఆయన ఆర్మీ ఉంది, ఆయనతో పాటు మరి సైన్యం, అందరూ సహాయం చేయాలనుకున్నారు. కానీ ఎవ్వరూ హెల్ప్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన. మనకి దేవుడి నుంచి మనం పిలుపు వినగానే సరిపోదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పిలుపు వినగానే సరిపోదు. మనం ఏలియా విషయం కూడా ఇంతకుముందు ధ్యానించాం. ఏలియాతో దేవుడు ఏం చెప్పాడు? వర్షం వస్తుందని చెప్పాడు. వర్షం వస్తుందంటే చలో సరే అని చెప్పి ఆయన ఏలియా అక్కడ కూర్చొని వెయిట్ చేయలేం. చాలామంది ఏం చేస్తాము, దేవుడు ఒక వాగ్దానం ఇస్తే కూర్చొని ఎదురు చూస్తుంటాం, వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది. తర్వాత ఏం చేస్తాము, అది మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనము పొందుకోలేము. అందుకే మనం చూస్తాం, ఏలియా ఆయన ఏం చేస్తాడైనా వెంటనే వెళ్ళి ప్రార్థన చేస్తాడు. 7వ మారు మళ్ళీ అదొక వర్షము ఏం కనిపిస్తుంది, ఒక చిన్న మేఘంలా సైన్ కనిపించిన తర్వాత ఆయన ప్రార్థన మానేస్తాడు. లేచి అప్పుడు వెళ్తాడు ఆహాబ్ దగ్గరికి. ప్రామిస్ రాగానే అందరికి వెళ్ళి అక్కడ ఓ అని శబ్దం చేయట్లేదు. ఏలియా ఏం చేస్తున్నాడు? వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ఒక ప్రామిస్ వచ్చింది దేవుడి నుంచి. దేవుని స్వరం ఏలియా వినగలడు, గుర్తుపట్టగలడు. ఏం చేశాడంట? వినగానే వెంటనే వెళ్ళిపోలేదు ఆహాబ్ దగ్గరికి. మనం చాలాసార్లు అట్లనే చేస్తాం. వినిన తర్వాత, ఒక వాగ్దానం పొందుకున్న తర్వాత ఆహాబు దగ్గరికి వెళ్ళక ముందు ఏం చేశాడు? ఏలియా ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు? 7 మార్లు. 7 ఏంటి? పర్ఫెక్ట్ నెంబర్. అంటే పర్ఫెక్ట్, కంప్లీట్గా దేవుని యొక్క స్వరం వినే వరకు, దేవుడు ఆ యొక్క అది సైన్ చూపించే వరకు ప్రార్థన చేశాడు. ఇక్కడ ఆ 3 రోజులు అక్కడ కూర్చొని ఒంటరిగా ఉన్న పౌలు ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదేమో. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంట ఆయన, ఈ యొక్క పలానా తిన్నననే వీధిలో ఏం చేస్తున్నాడంట ఆయన, యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కొర్నేలి ఏం చేస్తున్నాడు? కొర్నేలి ఏం చేస్తున్నాడంటే చాలా మంచి హృదయం, అందరికీ సహాయం చేస్తూ మరి ఆయన మరి ఎంతో గొప్ప ఎంత ఏమంటారు, భయభక్తులు కలిగి బీదలకు హెల్ప్ చేసే పర్సన్. ఆయన యొక్క ఇదేంటంట, దేవుని సన్నిధికి చేరింది, ఒక మెమోరియల్ ఆఫరింగ్గా చేరిందంట దేవుని సన్నిధికి. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ ద్వారా తన బంధుమిత్రులందరూ కూడా మారిపోయారు. ఆయన సాక్షిగా ఉన్నాడు. సాక్షిగా ఉండాలంటే ముందు మనకు ఒక ఎన్కౌంటర్ ఉండాలి, దేవునితో ఒక మాట ఉండాలి. ఇక్కడ పౌలు చూస్తే మనం ఏం చేస్తున్నాం, తన ఎదురు చూస్తున్నాడు. ఆ 3 రోజులు ఉట్టిగా ఉండలేదు. ఈ లోకానికి అనిపించచ్చు, అరే ఏమైంది పరిస్థితి, ఇట్లా అయిపోయింది పాపము. ఎవరికి అర్థం కాకపోయినచ్చు, కానీ వ్యక్తిగతంగా మనము దేవుని వెతుకుతున్నామా? నీ పిలుపు, దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నన్ను పిలిచాడు. అది పర్సనల్. ఇది ఎవరు ఏమి చేయలేరు. ఇక్కడ అంతమంది అపోస్తులు వాళ్ళు ఉన్నా వాళ్ళు హెల్ప్ చేయలేదు. తర్వాత కూడా మనం చూస్తాం పౌలు దాంట్లో వెంటనే వాళ్ళు ఇంటర్ఫియరెన్స్ ఏం లేదు. పౌలు యొక్క కన్వర్జన్లో ఎవరు వేరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ లేదు. ఇక్కడ చూస్తే ఆయన ప్యూర్లీ గాడ్ పైన డిపెండ్ అవుతున్నాడు.
నీ యొక్క పిలుపుని బట్టి, నీ దర్శనాన్ని బట్టి, నీకు దేవుడు ఇచ్చిన ఇది బట్టి ఎంతమంది మీకు తెలుసు దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? ఎంతమందికి తెలుసు? చేతను ఎంతమందికి తెలుసు నన్ను దేవుడు దీనికోసం పిలిచాడు అనడానికి? మనము ఒకవేళ తెలియకపోతే మనం ప్రేయర్ చేస్తున్నామా? దేవుడు మనం ప్రేయర్ చేసి వేచి ఉంటే ఖచ్చితంగా మనకి పంపిస్తాడు జవాబు. ఆర్ యూ వెయిటింగ్ ఆన్ గాడ్? దేవుడి పైన నువ్వు వేచిన్నావా? అభిషేకం పొందుకున్నావు, దేనికోసం పొందుకున్నావు? వేచి ఉన్నావా? ఏం చేస్తున్నాం? మనకు తెలుసా మనము దీనికోసం మనము రేపు ఒకరోజు దేవుడి సన్నిధిలో నిలబడ్డప్పుడు మనం జవాబు ఇవ్వాలి. దేవుడు ఒక మాట పొందుకొని ఉట్టి కూర్చోవడం కాదు. దేవుడు ఒక పర్సన్ని పంపిస్తున్నాడు, అననీయ నువ్వు వెళ్ళు అక్కడికి. ఎందుకంటే పౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పీపుల్కి పాస్ట్ మ్యాటర్స్, కానీ దేవుడికి కాదు. నేను ఎప్పుడు చెప్తా కదా, మదలేని మరియాలో 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన మరియా అని ఉంటుంది. ఎప్పుడు ఆమెను సంబోధించిన మనుషులు ఆమె గురించి రాసినప్పుడు ఏం రాస్తారు? ఎవరి నుంచి అయితే 7 దయ్యాలు వెళ్ళగొట్టబడి ఉన్నాయో వాళ్ళ పాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి పాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు పాస్ట్లో ఏమైనా, వాళ్ళు ప్రజెంట్ ఏమై ఉన్నారో చూడరు, పాస్ట్లో ఏమై ఉన్నారో తెలుసా మీకు? ఎవరైనా మంచిగా ఏదైనారంటే అసలు వాళ్ళ గతం మీకు తెలుసా అంటారు. గతంతో ఏం పని? దేవుడు ఒక్కడే మరియా అని పిలుస్తాడు. మరియా ఎవరి నుంచి నేను 7 దయ్యాలు వెళ్ళగొట్టాను అన్నాడు. యేసుప్రభు ఒక్కడే ఆమెను ఏమని సంబోధిస్తారు? మరియా. ఇంకెక్కడ చూసినా ఆమెను సంబోధించినప్పుడల్లా, ఆమె గురించి మాట్లాడినప్పుడు అది ఎవరి నుంచి అయితే 7 దయ్యములు వెళ్ళగొట్టబడి ఉన్నాయో. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అరే ఆమె పాస్ట్ అంతా ఇంపార్టెంటా? అననీయ ఆయన దేవుడు మాట, దేవుడు స్వరం విన దర్శనంలో దేవుడు అననీయ అన్నప్పుడు ఏమన్నాడంట? చిత్తము ప్రభువా నేనున్నాడు. ఎస్ ఎస్ లార్డ్ ఐఎమ్ హియర్. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే ఏముంటుంది? ఐఎమ్ హియర్ లార్డ్. ఇక్కడ నేనున్నా. ఎస్ లార్డ్ టెల్. సమయాలు కూడా మనం చూస్తాం. సమయాలను పిలిచినప్పుడు ఏలి ఏం చెప్తాడు? ఈసారి ఏమనమంటాడు? చదువు ఆ వాక్యం. మొదటి సమయాలు. సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. నీ అది వచనం ఏంటమా? 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. ఫస్ట్ టైమ్స్ నాకు అర్థం కాలేదు, కానీ థర్డ్ టైంకి ఏమంటున్నాడు? ఏలి చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు. ఈ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మన్నాడు. ఇక్కడ సౌలు ఎన్కౌంటర్ అయినప్పుడు ఏమన్నాడు? నువ్వెవరు ప్రభువా అన్నాడు. హూ ఆర్ యూ లార్డ్? ఆ 3 రోజులు ఎదురు చూడడం, ఆ 3 రోజులు అనేది ఒక సింబాలిక్ ఇదిగా తీసుకొని మన లైఫ్లో 3 రోజులు కావచ్చు. ఒక్కొక్కరి లైఫ్లో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ వేరే వేరేగా ఉంది. ఇక్కడ మాత్రం సౌలు ఎన్ని రోజులు ఎదురు చూస్తాడంట? 3 రోజులు. ఆయన అన్నపానాలు ఏం తీసుకోలేదంట. ఏం జరిగింది నా లైఫ్లో? దేవుడు నన్ను ఎదుర్కొన్నాడు, ఎందుకు నా లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యాడు గాడ్ అని ఆలోచిస్తున్నాడేమో, ప్రార్థిస్తున్నాడు. ఒకవేళ నేను ఇన్ని రోజులు ఒక అబద్ధాన్ని వెంబడిస్తే ఇప్పుడు నేను నిజం తెలుసుకోవాలనుకుంటున్నా. అందుకే మారు మనసుకు తగిన క్రియలు అని అంటారు కదా. ఆయన లైఫ్లో ఒక మొత్తం ఒక డైరెక్షనే మారిపోయింది. ఎవరినైతే హింసించాలి, ఎవరినైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళని నడిపించే నాయకుడు ఏమంటున్నాడు? నువ్వు ఇప్పుడు నన్ను వెంబడించాలంటున్నాడు. ఎంత క్లియర్గా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. అపోస్తలకార్యము 9వ అధ్యాయము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతని దగ్గరికి వెళ్ళు. ఆయన పర్పస్ రివీల్ అయిపోయింది. మనకు చాలామందికి అయ్యో దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో అని తెలుసుకోవడానికి లైఫ్ టైం పడుతుంది. ఎందుకు? బికాస్ వీఆర్ నాట్ వెయిటింగ్ ఆన్ గాడ్. మనం దేవుని పైన వేచి ఉండట్లేదు. దేవుని నుంచి మాట పొందుకుంటారు, కానీ అక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు ఏదైనా చేయాలి, కానీ ఏముంది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును.
పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? పౌలుగా మారబోయే సౌలు ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని యొద్దకు వచ్చాడు. ఎన్కౌంటర్ అయింది ఆయనకి. దేవుడు ఎదుర్కొన్నాక ఆ 3 రోజులు ఏం చేస్తున్నాడంట? ఆయన దేవుని యొద్దకు వస్తున్నాడు. హీస్ డ్రాయింగ్ నియర్ టు గాడ్. అండ్ దేవుడు ఏం చేశాడు? ఆయనకు హెల్ప్ పంపించాడు. ప్రార్థన చేస్తున్నాడు, అసలు నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? ఎందుకు నన్ను ఎదుర్కొన్నావు? నాతో నీకేం పని అనుకోవచ్చు. ఎదురు చూస్తున్నాడేమో దేవుడు మాట కోసం. అక్కడ ఆయన సనుగుతున్నట్టు, గొనుగుతున్నట్టు, లేకపోతే ఇంకేదో చేస్తున్నట్టు ఏం లేదు. అక్కడ పౌలులో ఏం జరిగిందనేది మన తర్వాత మనము మిగతా 26వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇప్పుడు చూద్దాము. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే బయటకి ఏం కనపడట్లేదు. 3 రోజులు ఆయన అన్నపానం తీసుకోకుండా ఆయన వేచున్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి బయలుపరచబడింది? అననీయాస్కి ఏం చెప్పాడు? అక్కడ ఇదిగో సౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళు అని దేవుడు ఒక వర్తమానము పంపిస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఆన్ గాడ్, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు ఒక మాట గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయి, దేవుడు మాట్లాడతాడు. చాలాసార్లు మనం జవాబు మనమే దేవుడు డిక్టేట్ చేస్తాం. ఇలా నువ్వు మాట్లాడు దేవా, ఇలా చెయ్యి. దేవుడు ఏమంటాడు? నా గొర్రెలు నా స్వరము విని అవి నా స్వరాన్ని ఎరుగుతాయి, అవి నన్ను వెంబడిస్తాయి అన్నాడు. చాలాసార్లు మనం ఏమంటే దేవా నువ్వు నాతో రా, నేను ఎక్కడికి వెళ్తే నువ్వు రా నాతో. ఆ మాట అనేది ఒక్కళ్ళే. ఎవరు తెలుసా? సౌలు ఏమంటాడు? సమూయేలుతో ఏమంటాడు? నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు నాకు సపోర్ట్ చేయి, నువ్వు నాతో రా, నేను రాజుని, నువ్వు ప్రవక్త, అట్లా అనుకున్నాడేమో. కానీ దేవుని స్వరము ఈ యొక్క మనిషి ద్వారా వస్తుందని ఆయన గ్రహించలేదు. అదే దావీదు విషయాన్ని చూస్తే నాతాన్ ఆయనకి వచ్చి చెప్పినప్పుడు ఏమైంది? అది దేవుడి మాటగా తీసుకున్నాడా, మనిషి మాటగా తీసుకున్నాడా? దేవుని మాటగా. దేవుడు మాట్లాడాలని మనం ఎదురు చూస్తాం, కానీ మనము జవాబు డిక్టేట్ చేయొద్దు. దేవుడు ఏం చేయాలో మనమే చెప్తాం. ఇక్కడ చూస్తే మనం అననీయాస్ గురించి మళ్ళీ వినము, కానీ ఆయన ఏం చేస్తాడు? తర్వాత వచనం చదవండి, 12వ వచనం. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను. దేవుడు ఆయనకి మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ విల్డర్నెస్ అనుభవంలో, ఆ యొక్క ఒంటరితనంలో మనము దేవుడి పైన ఎదురు చూస్తే దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ 2 మనుషులతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుతో మాట్లాడుతున్నాడు, అననీయాస్తో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. అక్కడ కొర్నేలియస్తో మాట్లాడుతున్నాడు, ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక పని చేస్తే పర్ఫెక్ట్గా చేస్తాడు. మన దేవుడు ఏంటంటే గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. మన దేవుడు ఏంటి? ఆ సంపూర్ణత కలిగిన దేవుడు. హీఈస్ పర్ఫెక్ట్. ఆయనకు మనం ఏమీ ఒక ఇది పెట్టలేము. మనకి పిలుపు ఇస్తే, మనల్ని పిలిస్తే దేవుడు ఖచ్చితంగా దానికి కావాల్సిందంతా ప్రొవైడ్ చేస్తాడు. మనం చాలా ఆ వెయిటింగ్ పీరియడ్ మనకి ఇష్టం ఉండదు. ఎన్కౌంటర్ అవ్వడానికి మనకి ఇష్టం ఉండదు. ఎన్కౌంటర్ అవుతే దేవుడితో మనకు కొన్ని పరిస్థితులు చెదిరిపోతాయి, కొన్ని మనం అనుకున్న విధంగా ఉండవు. కానీ మనకు ఆ ధైర్యం ఉందా? సౌలు, తార్షీషుకి చెందిన సౌలు ఏం చేస్తాడు? ఆ ధైర్యం ఉంది ఆయనకి. అందుకే చూస్తే ఆయన ఫెయిత్ వాక్ ఒక రాడికల్గా ఉంటుంది. అంటే మామూలుగా ఉండదు, చాలా ఉజ్జీవంగా. ఎవరు ఏమనుకున్నా నేను దేవుని వెంబడిస్తాను ఒక దీంతో ఉంటుంది. ఎలా ఉంది ఆయనకు ఇది? ఎందుకంటే దేవునితో అతనికి ఆ ఎదురుబాటు ఉంది. అండ్ దేవుడు ఏదైతే తన జీవితంలో చేయాలనుకుంటే దానికి ఏం చేస్తున్నాడు? ఆయన లోబడుతున్నాడు. మనం చూస్తే సౌలు ఎప్పుడు కూడా ఎందుకు దేవా నువ్వు ఇట్లా చేస్తున్నావని అడిగినట్టు మనకు ఎక్కడా కనిపించదు. చాలా మన అందరం కూడా అందరికీ కూడా ఏమంటారు, సపోజ్ ఒక కేకే ఉందనుకోండి, కేక్ చూడడానికి చాలా అందంగా, చాలా మంచిగా, లేకపోతే తినాలనిపించేలాగా ఉంటుంది. కానీ కేక్ చేయాలంటే దాని ప్రయాసం చాలా ఎక్కువ ఉంటుంది. అంత మంచిగా కనిపించడానికి కేక్ ఒక్కొక్క కేక్ చేయడానికి దాదాపు 3 గంటలు పడుతుంది.
చాలామంది నేను పౌల్లాగా ఉండాలనుకుంటున్నా, లేకపోతే నేను పేతురులా ఉండాలనుకుంటున్నా, మంచిదే. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? ఆ ప్రాసెస్ గుండా వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం సాక్షులుగా ఉండాలనుకుంటున్నాం, మంచిదే. కానీ సాక్షులుగా ఉండడానికి మనం ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఆ ప్రాసెస్ని మనం ఎలా చేస్తున్నామా? నేను చెప్పా కదా, చిన్నప్పుడు మా బాబాయ్ నాకు బండి నడిపేయడము కి చేతకు ఉండేది బండి ఉట్టి, అది ఎక్సలేటర్ ఇవ్వడానికి ఇచ్చేవాళ్ళు. కంట్రోల్ అంతా ఆయన చేతిలోనే ఉంటుంది, కానీ ఇచ్చేవాళ్ళు. కానీ నాకు ఏం ఫీలింగ్ ఉండేది? నేను బండి నడిపేస్తున్నా అన్న ఫీలింగ్ ఉండేది. చిన్నప్పటి నుంచి చెప్పాలి, బండి నడిపేస్తున్నా. నిజంగా నడుపుతున్నానా? కాదు. చాలాసార్లు మనం అట్లనే మన లైఫ్ని మనమే చేసేస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉంటాం. దేవుడి యొక్క మిరకల్స్ మన లైఫ్లో కావాలి, దేవుడి యొక్క అద్భుతాలు కావాలి. కానీ వెయిట్ మాత్రం మనము చేయము. ఒక ఛాలెంజ్ మన ముందుకు వస్తే తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనకు ఆ ధైర్యం ఉందా? నీతిమంతులు ఏంటి? సింహం వల్లే ధైర్యంగా ఉంటారంట. ధైర్యం ఉందా మనకి? దేవునితో మనకు ఆ ఎన్కౌంటర్ ఉంటే సడన్లీ అన్నీ మారిపోతాయి. మనం ఆ విషయం కూడా మనం ధ్యానించాం కదా. అరిమితే యోసేపు ఏంటంట? తెగ్గించాడంట. తెగ్గించి యేసు యొక్క దేహాన్ని ఆయన అడిగాడంట. దేవుని వెంబడించాలంటే, దేవుని రాజ్యం కోసం మనం విజయాలంటే ఆ తెగింపు మనకు ఉండాలి. ఒకవేళ నిజంగా మన లైఫ్లో నేను చావంటే భయం లేని వాళ్ళని అంటే వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది. ఎవరైనా చూడండి, చావు అంటే భయం లేని వాళ్ళని ఎవరు ఆపలేరు, తెలుసా మీకు? ఎందుకు? మనిషికి అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? చావు. చనిపోతే ఏమైపోతాం? ఆ చనిపోకుండా ఉండడానికి ఎన్నో చేస్తారు. ఆ ప్రాణాన్ని ఇక్కడ మనం చూస్తే పౌలు ఒక సందర్భంలో, నాకు వాక్యం ఎక్కడ గుర్తులేదు, తన ప్రాణాన్ని ప్రియమని ఎంచుకొనక, నాకు నా ప్రాణం చాలా ప్రియమైందంటే ఏమవుతాం? ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాం. ఆ తెగింపు ఎప్పుడు వస్తుంది? ఐ డోంట్ కేర్, నేను మరణించినా జీవించినా నేను క్రీస్తు కోసమే అనుకుంటే ఏమి భయం ఉండదు. మనం సౌలు చూస్తే ఆయన ఎంత కొడతారు, ఎంత హింస పొందుతాడు ఆయన. అయినా కానీ ఆయనలో ఒక్క మార్పు రాదబ్బా నేను ఏమి ఎంచుకున్న మార్గం అని అనుకోడు. సాక్షులుగా ఉండాలంటే ఆ విధంగా చాలామంది చాలా ఏమంటారు, పనులు చేయాలని ముందుకెళ్తారు. మనం వింటాం, కొన్ని న్యూసెస్ కూడా మనం విన్నాం. ఏంటి, కలపత్రాలు పంచాలనుకుంటారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ ప్రశ్నించినప్పుడు క్రీస్తు కోసం నిలబడే ధైర్యం ఉండదు. సాక్షులుగా నిలబడాలంటే ఏముండాలి? ధైర్యము ఉండాలి, తెగింపు ఉండాలి. ఉట్టిగా అవ్వదు. దేవుడు మన అందరినీ పిలుస్తున్నాడు. ఎవ్రీబడి, గాడ్ ఈస్ కాలింగ్ ఆల్ ఆఫ్ అస్. కానీ కొంతమంది ఎంచుకొనబడతారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు సెకండ్ స్టెప్లోకి వెళ్ళడానికి ఇష్టపడతారు. మన సామి విషయంలో డాక్టర్స్ ఏమన్నారంటే, ఈ టెస్ట్ అన్ని చేయడానికి మీరు చాలా కోఆపరేట్ చేశారు, లేకపోతే మేము ఫస్ట్ ఏం చేస్తాము, పెట్ స్కాన్ ఒకటి చేస్తారంట, క్యాన్సర్ ఉందా లేదా అని ఫస్ట్ ఆ స్కానింగ్ చేసేస్తారంట. ఓపిక ఉండదు జనాలకి. మీరు ఓపికగా ఎదురు చూసారు కాబట్టి ఒక గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 టెస్టులు ఉంటాయంట. ఆ గ్రేడ్ 1 టెస్టులన్నీ మేము చేయగలిగాం, మీరు ఓపికగా వెయిట్ చేస్తారు అన్నాడు. ఓపిక మనకి అవసరం. దీర్ఘశాంతం వహిస్తున్నాడు దేవుడు. మనం లేకపోతే, దేవుడికి ఓపిక అనేది లేకపోతే మనం ఎవ్వరం కూడా భూమిపైన బతకలేము. ఎందుకు? ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కాదు. దేవుడు ప్రతి నిమిషం ప్రతి క్షణం పర్ఫెక్షన్ కోరుతున్నాడు. మనం ఉన్నామా? లేము. ఎవరం కూడా మేము పర్ఫెక్ట్ అని చెప్పలేము. కానీ పర్ఫెక్ట్ ఆ ప్రాసెస్లో ఉన్నాం. మనం పర్ఫెక్షన్ అనే ప్రాసెస్లో ఉన్నాం, కానీ పర్ఫెక్ట్గా ఎవరము ఇంకా లేము. ఈ యొక్క ఎదురు చూసే సమయంలో ప్రార్థిస్తున్నామా? ప్రేయర్, నేను చాలా సక్సెస్ఫుల్ మినిస్ట్రీస్ చూసాను. నేను ఒకటి చెప్పగలను, వాళ్ళు చూస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రేయర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రేయర్ ఉంటుంది. ప్రార్థన 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 అంటే మనం ఏం చేస్తున్నాం? మన ఇది కాదు, దేవుని యొక్క ఇంటర్ఫియరెన్స్ మనం కోరుతున్నాం. ప్రార్థన చేసినప్పుడు మనం ఏమంటున్నాం? దేవా
నువ్వు కంట్రోల్ తీసుకో. మేం కంట్రోల్ కాదు, నువ్వు కంట్రోల్ తీసుకో. నువ్వు దీంట్లో మరి ఇంటర్ఫియర్ అవ్వు. ఎప్పుడైతే మనం తగ్గించుకొని దేవుని మనము అడుగుతామో ఇంటర్ఫియరెన్స్, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అందుకే ప్రేయింగ్ మినిస్ట్రీస్ ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీస్. ఎన్నో తలాంతులు ఉన్నా, ఎన్నో ఇది ఉన్నా, అవి సక్సెస్ఫుల్ ఉండవు. ఎందుకు? ప్రార్థన అనే బ్యాకప్ లేకపోతే ఉండవు. ప్రార్థన చేసినప్పుడల్లా మనం ఏమంటున్నాం? దేవా నువ్వు మా మధ్యలోకి రా, నువ్వు నీ కార్యం చేయి. దట్స్ వై ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రేయర్ చేసిన ప్రతిసారి ఏమంటున్నావు? నాకు చేత కాదయ్యా, నువ్వు చేయి. కొంతమంది ప్రార్థనలు ఉంటాయి, సుంకరి వంటి ప్రార్థనలు కూడా ఉంటాయి. నేను ఇంత చేస్తాను, నేను అంత చేశాను, నేను ఇంత పరిసేయుడు. ఈవెన్ అదొక ట్యాక్స్ కలెక్టర్ వెళ్తాడు కదా ఆ కానుకల దగ్గరికి. ఒక ఆయన ఏం చేస్తున్నాడు? నేను పాపిని, నాకు నీ ఇక్కడ నిలబడే అర్హత కూడా నాకు లేదు. ఆయన ప్రార్థన ఆలకించాడంట దేవుడు. ఇక్కడేమో ఈయన లిస్ట్ ఆఫ్ పర్ఫెక్షన్ చదువుతున్నాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఇంత ఇదిగా ఉన్నా, ఇంత ఇదిగా ఉన్నా అని చెప్తున్నాడంట. అట్లాంటి ప్రార్థనలు కూడా ఉంటాయి, కానీ అట్లాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. మనం ఇవాళ విన్నాం కదా, బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్. ఆ విరిగి నలిగిన హృదయం చేసే ఆ ప్రార్థన అంటే దేవుడు అలక్ష్యము చేయడంట. హల్లెలూయా. ఆ బ్రోకెన్ అండ్ కంట్రైట్నెస్, ఆ బ్రోకెన్ అనే దానికి దేవుడు నాకు పర్సనల్గా ఇచ్చిన మాట ఏంటంటే, ఒక బ్రోకెన్ బోన్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు నా రిస్ట్ బోన్ ఇరిగిపోయింది అనుకో, దానికి సపోర్ట్ లేకపోతే, దానికి ఒక పట్టి లేకపోతే అది ఏం చేయలేదు. మనం అట్లా విరిగి, దేవా నీ సపోర్ట్ లేకుండా, నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను ఏమి చేయలేను. వాట్ ఈజ్ మై నెక్స్ట్ స్టెప్? మనం దేవుడి పైన ఎంత మనం డిపెండ్ అవుతే అంత దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రోమా 8:26 ఏముంది? ఆయన మన బలహీనతలు ఏంది, ఆయన మనకి సహాయం మనం అడగాల. ప్రాబ్లం ఏంటంటే మనం అడగం, ఉట్టి ఎదురు చూస్తున్నాం. నేను ఎదురు చూస్తున్నా, ఏమైనా జరిగిందా, దేవుడు ఏమైనా చేశాడా? మనము ప్రశ్నించుకోవాలి, నువ్వు నేను ఏం చేస్తున్నాం, దేవుని యొక్క వాగ్దానం నెరవేరడానికి ఏం చేస్తున్నాం. కొంతమంది అయితే ఈ వాగ్దానం ఇవ్వని కూడా ప్రేయర్ చేస్తారు. దేవుడు ఏ వాగ్దానం ఇవ్వాలో, దేవుడు ఎలా ఇచ్చేయాలో కూడా వాళ్ళే డైరెక్షన్ ఇస్తారు. దట్ ఈస్ ప్రైడ్, గర్వం. అది ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఒక దాసుడికి ఆ ఇది ఉండదు. మనం దాసులము. అందుకే పౌలు అంటాడు, ఐఎమ్ ఎ బాండ్ సర్వెంట్ అంటాడు. బాండ్ సర్వెంట్ అంటే కొన్ని సంవత్సరాలు, ఐ థింక్ 7 years ఒక బానిసకి ఆ యజమాని చెప్పినట్టు చేయాలి. తర్వాత 7th year వాళ్ళని రిలీజ్ చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, 7th year రిలీజ్ చేసే ఇయర్ కూడా వాళ్ళకి వాళ్ళు సమర్పించుకుంటారంట. మరి యజమాని కింద మేము లోబడతాం, మా సొంతంగా మేము లోబడుతున్నాం, మా సొంతంగా మేము సమర్పించుకో. బాండ్ సర్వెంట్ అంటే అది సొంతంగా సమర్పించుకున్నాం. అందుకే ఆమె బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు పౌలు. ఒకవేళ మనము ఇతరుల ఫోర్స్ వల్ల, ఇతరుల దీనివల్ల మనము మరి దేవుని సన్నిధికి వస్తుంటే మనం చాలా గమనించుకోవాల్సింది ఒకటి ఏంటంటే, అది ఎక్కువ రోజులు ఉండదు. మనకి వ్యక్తిగతంగా సాక్షులుగా ఉండాలంటే దేవునితో మనకు ఎన్కౌంటర్ ఉండాలి, దేవునితో ఒక రిలేషన్షిప్ ఉండాలి. అది లేకుండా వీ కెనాట్. మనం రుచి చూడండి, మనం అనుభవించండి, దానికి సాక్షులుగా మనం ఉండలేము. మనం చూస్తాం కదా, స్కీవా కుమారులు, సన్స్ ఆఫ్ స్కీవా ఏం చేస్తారు? పౌలు ప్రకటిస్తున్న క్రీస్తు నామంలో ఆ దయాల్ని వెళ్ళగొట్టడానికి చూస్తారంట. అదే ఆ దయాలు ఏమంటారంట, పౌలు ఎవరో తెలుసు మాకు, క్రీస్తు ఎవరో తెలుసు, మీరెవరు అని చెప్పి వాళ్ళ పైన పడి వాళ్ళ బట్టలు చింపేస్తారంట. అక్కడి నుంచి వాళ్ళు ఏమవుతారు? పారిపోతారు. ఆయన జీవము గల దేవుడు. ఆయన సన్నిధికి మనము వేరొక అగ్ని తీసుకురాలేము. ఆయన దహించు అగ్ని అంట. వేరొక అగ్ని తీసుకొచ్చిన వారు ఏమయ్యారు? చనిపోయారు. ఎవరు వాళ్ళు? అహరోను కుమారులే, మళ్ళీ ఎవరో కాదు.
మొదటి యాజకుడిగా ఎంచబడిన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆఫ్ కోర్స్ మెల్కిజెడెక్ ఉన్నారు, దాని ముందు కనపడారు. కానీ ఇన్ హ్యూమన్ దాంట్లో ఆయన ఏంటి? ప్రధాన యాజకుడిగా ఉన్న మొదటి వ్యక్తి అహరోను కుమారులు. ఏమైందంట? వాళ్ళు దేవుని సన్నిధికి వేరొక అగ్ని తీసుకొచ్చారంట. ఆ అగ్ని వాళ్ళని ఏం చేసిందంట? దహించి వేసి. మనము వేరే విషయాలు ఏది చేసినా మనము ఫేక్గా చేయొచ్చేమో, కానీ దేవుని విషయాల్లో మనము ఫేక్గా ఉండలేం. అది మనకి మంచిది కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మంచిది కాదు. ఇక్కడ సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం చేయబోతున్నాడు నా లైఫ్లో? దేవుడు అననీయాస్ని పంపించాడు. అననీయాస్తో ఏది చెప్పాడో సౌలుకు ఆల్రెడీ చెప్పాడు. చాలాసార్లు మనము చాలామంది ప్రవచనాలు కానీ దానికి అక్కడ పరిగెత్తుతూ ఉంటారు. ఫస్ట్ దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు నిజంగా వేచి ఉంటే దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడతాడు. మొదటి యోహాను 2:27 ఏముంది? అభిషేకము తీయకలే. అభిషేకం మనకేం చేస్తుందంట? అన్ని విషయాల్ని బోధిస్తుంది. హోలీ స్పిరిట్ ఇస్ అ ఫస్ట్ టీచర్. నేను దేవుడిని నమ్ముకున్న 8 నెలలు నేను ఎప్పుడు చర్చ్కి వెళ్ళలేదు. చర్చ్ అంటే నాకు తెలియదు. కానీ నేను ఒక్కటి చెప్పగలను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ప్రతిరోజు మాట్లాడేవాడు. ప్రతిరోజు నాకు వాక్యాన్ని మరి అర్థమయ్యేలాగా చేసేవాడు. నేను ఎప్పుడు బైబిల్ కూడా చదవలేదు. దేవుని తెలుసుకున్న కొత్తల్లో నేను ఒక 16 years అమ్మాయిని, అంతే. చర్చ్ వెళ్ళలేదు ఎప్పుడు. ఫస్ట్ నేను ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ భాషలో ప్రార్థన చేయడం తప్ప నాకు వేరే ప్రార్థన వచ్చేది కాదు. ఏదో 2 మాటలు ప్రార్థన చేసేదాన్ని. కానీ ఒక డిసిప్లిన్ అనేది మా బాబాయ్ చెప్పాడు నాకు. వేచి ఉండాలి దేవుని సన్నిధిలో. పొద్దున కొంచెం 10 నిమిషాలు ప్రార్థన చేసుకోను చాలు. సాయంత్రము కొంచెంసేపు ప్రార్థన చేసుకో. రోజు బైబిల్ చదువు. వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. నాకు అర్థం కాలేదు అవి ఫస్ట్లో. ఎవరికి అర్థం కావండి దేవుని విధానాలు. సౌలు కూడా అర్థమయ్యే ఉండొచ్చు. 3 రోజులు ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది అనుకోవచ్చు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో వదిలిపెట్టలేదు. నేను మా బాబాయ్ చెప్పినట్టు ఆయన లేరు నన్ను మానిటర్ చేయడానికి. కానీ దేవుడి కోసం నాకు ఆ యొక్క ఏమంటారు, ఆ దాహం, ఆ ఆశ దేవుడు పుట్టించాడు. అది మనుషుల వల్ల సాధ్యం కాదు. మనుషులు ఎవరు ప్రయత్నం చేసినా రాదు. ఆ పరిస్థితులు, ఆ సిచ్యువేషన్స్ అలా చేసినప్పుడు నేను ఎతుకుతున్న ఆ సమయంలో నాకు వాక్యం అర్థమైనా కాకపోయినా చదివా. నేను ప్రార్థన చేసుకోమంటే నాకు వచ్చి రానిగా ప్రార్థన చేసుకున్నాను. నాకు ప్రార్థన రాకపోతే భాషలో ప్రార్థన చేస్తాను. ఇప్పటికి కూడా అదే చేస్తాను. నాకు ఏం సిచ్యువేషన్లో ఏం ప్రార్థన చేయాలో తెలియకపోతే అనే భాషలో ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మనం మన ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ మన నుండి ఆయన ప్రార్థన చేస్తాడు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాడు. 8 months నాకు వేరే చర్చ్ తెలియదు. కానీ నేను ఒకటి చెప్పగలను, దేవునిలో నేను చాలా 8 monthsలో ఎదిగా. ఎందుకు? అభిషేకం అంట మనకు బోధిస్తుందంట. ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్. మనము దేవునితో సమయం గడపాలని మనం ఉంటే ఆ 8 months నేను గడిపిన తర్వాత నన్ను చాలా టార్చర్ చేశారు మా ఇంట్లో వాళ్ళు. ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. దీని మైండ్ పాడైపోయింది అని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. ఆ సైకియాట్రిస్ట్ అన్నాడు, ఒక మాట అడిగాడు, నువ్వు యేసుప్రభు నిజమైన దేవుడు అని ప్రూవ్ చేయగలవా అంటే నాకు అవన్నీ తెలియదు. అవును చేయగలను అన్న. నాకు తెలియదు, ఎలా ప్రూవ్ చేస్తారో కూడా తెలియదు. ఆయన అడిగిన దానికి ఆన్సర్స్ కూడా నేను ఎట్లా ఇచ్చాను నాకు తెలియదు. కానీ ఏంటంట, మనము ఎవరి ముందన అధికారుల ముందు, రాజు ముందు వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడు, మీరేం మాట్లాడి నేను మీ నోట్లో పెడతా అన్నాడు. కొన్ని మాటలు నేను మాట్లాడి ఇవి నేనే మాట్లాడుతున్నాను, నాకు తెలియదు కదా ఈ మాటలు అనుకున్నా. తర్వాత చూస్తే అవి నిజంగా దేవుని వాక్యంలో ఉన్నాయి. ఆయనైతే మా తీసుకెళ్ళిన మా చుట్టాలకి దండం పెట్టి ఈమెను ఎవ్వరు మార్చలేరు, మీరు మార్చడానికి ప్రయత్నించినా మీరే ఇదైపోతారు తప్ప మీరు ఎవ్వరు కూడా ఈ అమ్మాయిని మార్చలేరు అన్నారు. ఎందుకంటే దాని ముందు నాకు ఒక ఎన్కౌంటర్ అయింది దేవుడితో. ఒక దేవుడిని నేను ఎదుర్కొన్నా. ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడడం నేను ఒక దర్శనం చూస్తాను. ఒక సింహాసనం పైన ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నట్టు. మరి నేను ఆయన సన్నిధికి వెళ్తున్నాను. ఒక చిన్న బేబీలాగా నేను ఒక చిన్న బేబీలాగా కనిపించాను. ఆయన దాన్ని చూసి నేను ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయన నా దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే నన్ను తాకాడో నాకు అన్య భాషలు రావడం స్టార్ట్ అయింది. అన్య భాషలు అంటే ఏంటో నాకు తెలియదు.
అన్య భాషల్లో ఎవరు మాట్లాడడం నేను చూడలేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ చర్చ్కి వెళ్ళలేదు. అదే నా ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దాన్ని ఎవ్వరు కూడా ఇప్పటి వరకు కూడా నా మైండ్లోంచి తీయలేకపోయారు. ఎంత భయంకరంగా మా ఇంట్లో నన్ను కొట్టి తీసుకెళ్ళి ఐడల్స్ ముందు నన్ను 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 బాగు చేయించాను. నేను ఒక 16 years ఒక అమ్మాయిని, ఫాదర్ సపోర్ట్ లేదు, ఫాదర్ లేరు. మా బాబాయ్ వాళ్ళు నన్ను చూసుకునేవాళ్ళు. మా పెద్ద దుబాయ్లో ఉండేవాడు ఆయన, పెద్ద బాబాయ్, ఈ బాబాయ్ కాదు. అందరూ ఒక 20 మంది, ఎప్పుడు రాని చుట్టాలందరూ కూడా అప్పుడే వచ్చారు. 20 మంది వచ్చి ఫోర్స్ చేస్తున్నారు. ఆ ఇయర్ నేను ఎప్పుడు నా లైఫ్లో ఏ సబ్జెక్ట్ ఫెయిల్ కాదని ఆ ఇయర్ ఒక సబ్జెక్ట్ నాది ఫెయిల్ అయ్యాను నేను. వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు, చూసావా నువ్వు ఇప్పటివరకు ఎంత మంచిగా చదువుకున్నావు, చూడు నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, అందుకే నువ్వు ఫెయిల్ అయ్యావని. అరే ఒక నిమిషం ఒక భయం వచ్చింది. కానీ నాకు దేవుడితో ఆయన ఎన్కౌంటర్ని ఎవ్వరు తీయలేరు. ఆ దేవుడిని ఎదుర్కొన్న ఆ సమయం, ఆ యొక్క అనుభవాన్ని ఎవ్వరు కూడా నా హృదయం నుంచి తీయలేకపోయారు. అందుకే నేను ఎప్పుడు ఇన్సిస్ట్ చేస్తాను, యూ షుడ్ హ్యావ్ అ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుడితో మీకు ఆ అనుభవం ఉండాలి. అప్పుడు కదా మీరు సాక్షులుగా ఉండకుండా ఎవ్వరు ఆపలేరు. నేను చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్ గుండా వెళ్ళాను, తిండి లేని సమయాలు గుండా వెళ్ళాను, భయంకరమైన దేవుని నమ్ముకున్నాను. కానీ ఎప్పుడు కూడా అయ్యో ఈ దేవుడిని నేను ఎందుకు వెంబడించాలి. ఒక్కసారి కొన్ని స్వరాలు వినిపించేవి, నిజమేనా, నువ్వు చేసేది కరెక్టేనా, ఒకవేళ తప్పైతే ఏం చేస్తావు, ఈ స్వరాలు వినిపించేవి. కానీ నాకు దేవుడితో జరిగిన ఎదురుబాటు ఏం చేసింది, అది నేను ఎప్పుడు మర్చిపోకుండా దేవుని వెంబడించేలాగా చేసింది. మీరు ఇతరుల అనుభవంతో కనుక నడుస్తుంటే బీవేర్, మీ పర్సనల్గా దేవుడితో అనుభవం కావాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. అది అయ్యాక అక్కడ వదిలేయకూడదు. ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దెన్ గాడ్ విల్ గివ్ అ డైరెక్షన్. నేను ఒక్కటి చాలా చేస్తాను, ఎక్కువ ప్రేయర్ చేస్తాను. నాకేం తెలిసేది కాదు, భాషలో ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం. ఆ వాక్యం కూడా 10 నిమిషాలు చదివాను. ఫస్ట్ నాకు ఎక్కువ అర్థమయ్యేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాలంటే, కానీ చదివేదాన్ని. ఉట్టి జోసెఫ్ స్టోరీ తప్ప నాకు ఏ స్టోరీ అర్థం కాలేదు ఫస్ట్లో. నాలో జరుగుతున్న ఈ మార్పు 8 నెలలు మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు గమనించలేదు. ఏదో బైబిల్ చదువుతుంది, చదవని మంచిదే, అన్నిటి గురించి తెలుసుకోవాలన్నారు మా ఇంట్లో వాళ్ళు. చాలా లిబరల్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే నిజమైన దేవుడు నాలో కార్యం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ లేని ఆ యొక్క జీల్ ఫర్ వాళ్ళ దేవుడు వచ్చేసి చాలా హింసించారు. సైకియాట్రిస్ట్ అన్నారు, రేపని పెళ్ళి అన్నారు. అసలు చాలా ఇదిగా, అసలు ఎవరి దగ్గర కనిపించకుండా, ఎవరికి తెలియకుండా ఒక చోట పెట్టారు నన్ను 3 days. కానీ అక్కడి నుంచి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆయన పైన నిలబడడం అనే, ఆయన మాటను పట్టుకొని ఉండడం అనేది మనము నేర్చుకోవాలి. ఇది నేను 16 years అప్పుడు జరిగింది. దాదాపు ఒక 20 years 25 years బ్యాక్ జరిగింది. 1996 జరిగిన ఇది ఎక్స్పీరియన్స్. ఇది 95 సారీ. ఇంకా అప్పటికి నేను బ్యాప్టిజం కూడా తీసుకోలేదు, చర్చ్కి కూడా వెళ్ళలేదు. దేవా నేను వేరే సాక్ష్యాలు వింటున్నా, వాళ్ళు మీకోసం నిలబడుతున్నారు, వీళ్ళు మీకోసం నిలబడుతున్నారని, మరి నేను కూడా నిలబడతాను కదా నీకోసం అంటే, సరే నిలబడు అని దేవుడు చూపించాడు ఎలా నిలబడాలో దేవుడి కోసం. కానీ ఒక్కటి చేస్తూ ఉండే, ఒక్క వ్యక్తి నా ప్రార్థన చేస్తుండే నా కోసం, మా బాబాయ్. ఎప్పుడు కూడా ఆయన దుబాయ్లో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. ఆయన ఉట్టి ఒక్క సువార్త చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ తర్వాత దేవుడు నాలో కార్యము మొదలుపెట్టాడు. ఆ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలి. దేవుడు ఆ ఒంటరితనం అనే ఎక్స్పీరియన్స్ ఇస్తుంటే దాన్ని మనము స్వీకరించాలి. ఇప్పుడు కూడా నేను రత్నాకర్ చనిపోయాక ఆ టైము నేను 2 విధాలుగా తీసుకొచ్చి దేవుడు నాకు చెప్పాడు, ఏదైనా నువ్వు సనుగుతా గొనుగుతా ఉంటావా, లేకపోతే నాకు కృతజ్ఞతలు చెల్లించి నువ్వు ముందుకు కొనసాగుతావా. నేను 2దే ఎంచుకున్నాను. ఎస్, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే నేను ముందుకు. కష్టం ఉండొచ్చు, నష్టాలు జరగచ్చు, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన చెప్పినట్టు నెరవేరుస్తాడు. అది మనము నమ్మాలి. ఇక్కడ చూస్తే మనం అపొస్తలుల కార్యం 9వ అధ్యాయము 13వ వచనం చదువుదాం త్వరగా. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన
అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. ఇక్కడ దేవుడు ఆయన చెప్తున్న విషయాలు వింటున్నాడా? లేదు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. కొంతమంది ప్రార్థనలు ఇలా ఉంటాయి, దేవా నీకు తెలుసా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, అట్లా. దేవుడు తెలీదా? సౌలు ఒకటే అడిగాడు ఆయన ఎన్కౌంటర్ అయినప్పుడు, హూ ఆర్ యూ లార్డ్? ఎవరు నువ్వు హింసిస్తున్న క్రీస్తుని, నువ్వు ఈ పలానా చోటుకి వెళ్ళి నువ్వేం చేయాలని నీకు తెలుపుతానన్నాడు. అంతే, అయిపోయింది అక్కడికి. నో అదర్ క్వశ్చన్. మనకు 5 year ప్లాన్ ఉంటే కానీ మనం దేవుని వెంబడించమేమో, కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. దేవుడు సౌలుకి చెప్పాడు. మరి ఇక్కడ అననీయ కూడా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు. ఆయన ఏంటంటే నేను ఏర్పరచుకున్న, చదువుమా చోసన్ వెస్సెల్, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇక్కడ ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఎందుకు? జెంటైల్స్కి సువార్త ప్రకటించడానికి, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి ఏర్పరచుకొనిన సాధనం. ఇక్కడ ఏముందంటే చోజన్ వెస్సెల్ అని ఉంది. హల్లెలూయా, చోజన్ వెస్సెల్. మనం ఇదే మాట మనము పౌలు యొక్క సాక్ష్యంలో మనం చూస్తాం. 26వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. 14 నుంచి 15. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవెవడవని అడుగగా, ప్రభువు నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ఇక్కడ చూస్తే క్లారిటీ ఉంది పౌలుకి, దేవుడు ఎందుకనని ఏర్పరచుకున్నాడు. ఇది ఎలా జరిగింది? సౌలు ఏం చేస్తున్నాడంట, ఆయన విల్డర్నెస్, ఆయన ఒంటరితనమైన ఎక్స్పీరియన్స్లో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత 9వ అధ్యాయంకి వెళ్తే 17వ వచనం చదువుమా. 22. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజమము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. చాలు, ఇక్కడ మనం చూస్తే ఈయన ఇప్పుడు ఒక బలమైన సాక్షిగా ఉన్నాడంట. కానీ దాని ముందు ఏం చేశాడంటే, ఫస్ట్ ఆయన బలపరచబడ్డాడు, ఆయన బలాన్ని పొందుకున్నాడు. ఎక్కడ బలాన్ని పొందుకున్నాడు? ప్రార్థనలో, దేవునితో సమయం గడపడంలో. ఒక మాట వినగానే వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ దేవా నువ్వు ఏం చేయాలని నేను ఏం చేయాలని కోరుతున్నావు. ఒక ఎన్కౌంటర్ జరిగింది, దాని తర్వాత ఏంటి? అక్కడే ఆగిపోతే మనం అంతే. మరి చూస్తే యేసు ప్రభువుని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? 500 మంది. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఎంతమంది చూసారంట? 500 మంది. కానీ 10 రోజుల తర్వాత ఎంతమంది కనిపించారు అక్కడ? 120 మంది. 380 మంది ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభువుని చూశారు కదా వాళ్ళు. వాళ్ళు చెయ్యంది ఏంటి?
వేచి ఉండడం. వేచి ఉండలేకపోయారు వాళ్ళు, ఆ ఓపిక లేదు. చాలామంది దేవుని యొక్క మరి అక్కడ ఒకవేళ 500 మంది అక్కడ ఉంటే 500 మందికి దేవుడు కమిషన్ ఇచ్చేవాడు కాదా? ఇచ్చేవాడు. ఐదు 500 మందికి కూడా దేవుడు కమిషన్ ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఉద్దేశము ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? 380 మంది ఎక్కడికి వెళ్ళిపోయారో, అడ్రస్ లేదు. వెయిటింగ్ అనేటప్పటికీ, ప్రార్థన అనేటప్పటికి చూడండి చాలా తక్కువ మంది అనిపిస్తారు. అదే ఏమన్నా హీలింగ్ డెలివరెన్స్ మీటింగ్ అనండి, మొత్తం కుప్పలు వచ్చేస్తారు. ఎందుకు? పవర్ కావాలి. బట్ ఆ పవర్ అనేది కెన్ బి మిస్యూజ్డ్ వితౌట్ హ్యావింగ్ అ క్యారెక్టర్. చాలామంది నేను చూస్తా, నాకు తెలిసిన చాలామందికి గిఫ్ట్స్ ఉన్నాయి, చాలా గొప్ప అద్భుతమైన గిఫ్ట్స్ ఉన్నాయి. కానీ ఆ క్యారెక్టర్ లేకపోతే ఏమవుతుంది? క్యారెక్టర్ అంటే వేరే రకంగా ఈ లోకపరమైన క్యారెక్టర్ గురించి అనట్లేదు. ఆ హ్యూమిలిటీ, ఆ తగ్గింపు స్వభావం, ఆత్మీయంగా మెచ్యూరిటీ లేకపోతే హ్యాండిల్ చేయడం రాదు. సో ఫస్ట్ దేవుని సన్నిధిలో నల్లగొట్టబడడం ఇష్టపడాలి మనం. కష్టమే అది, భయం. నాకైతే చాలా భయం. దేవుడు నల్లగొట్టడం అంటే పర్ఫెక్ట్గా నల్లగొడతాడు, మామూలుగా కాదు. నేను కొన్నిసార్లు మిక్సీలో వేస్తే ఆ మిక్సీ కొన్ని పీసెస్ సరిగ్గా నలగనివ్వదు, చిరాకు వస్తుంది చూస్తే. కానీ దేవుడు అంటే నల్లగొట్టాడు అనుకోండి, ఇంకా దానికి పేరు పెట్టడానికి ఉండదు. యు విల్ బికమ్ లైక్ అ రిఫైన్డ్ గోల్డ్. అందుకే ఏమంటాడు యోబు? శోధింపబడిన మీదట సువర్ణంగా మారుతాను. సువర్ణంగా మారాలని ప్రతి ఒక్కరు ఆశ. ఎవరైనా అడగండి, ఎవరికైనా ఉండదు ఆశ? ఉంటుంది. కానీ శోధింపబడడానికి సిద్ధంగా ఉన్నామా? ఇక్కడ ఆయన బలము పొందుకున్న తర్వాత ఆయన సాక్షిగా ఉన్నాడు. మనం బలము పొందుకోకుండా సాక్షులుగా ఉండాలనుకుంటే చాలాసార్లు ఫెయిల్ అయిపోతాం. ఇంకా భయంకరంగా మిమ్మల్ని బట్టి నా నామము దూషింపబడుతుందని దేవుడు మాట్లాడే విధంగా అయిపోతాం. కొంతమంది గురించి చెప్తాడు దేవుడు, మిమ్మల్ని బట్టి నా నామము దూషింపబడుతుంది. దేవుని యొక్క ఆ ఇది పొందుకోవడానికి వీ షుడ్ హ్యావ్ దట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఆ యొక్క దేవుని సన్నిధిలో వేచి ఉండడం, ఆత్మ ఫలంను ఆశించాలి. మన మెచ్యూరిటీ, మన దేవునిలో ఎదుగుతున్నామంటే సైన్ ఏంటంటే ఆత్మ ఫలంలో ఎదగడం, వరాల్లో ఎదగడం కాదు. వరాలు అది గిఫ్ట్, అంటే నువ్వు సంపాదించుకుంది కాదు, దేవుడు ఇచ్చింది. నువ్వు సంపాదించుకోగలిగింది ఏంటంటే నువ్వు క్రీస్తు యొక్క పోలికలో మారడం. అది కూడా ఎట్లా మారతాం? దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని సన్నిధిలో సమయం గడపడం బట్టి. ఈ రెండు మనం చేస్తూ ఉంటే మనం సాక్షులుగా మారతాం. మనం సాక్షులుగా ఉండకుండా ఎవరు ఆపలేరు. ఇక్కడ చూస్తే పౌలు అసలు ఈజ్ అన్ అన్స్టాపబుల్ పర్సన్. ఏమి చేసినా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి ఆయన సాక్షిగా ఉంటున్నాడు. ప్రిజన్లో తీసుకెళ్ళబడండి, సాక్షిగా ఉంటాడు. అక్కడ ఆయనని ఏంటి పట్టుకొని ఆయనని తీసుకెళ్తున్నాడు, పడవలో ఓడలో తీసుకెళ్తుంటే అక్కడ సాక్షిగా ఉన్నాడు. అక్కడ అందరినీ బలపరుస్తున్నాడు. ఒక ఖైదీవి నువ్వేంటి బలపరచడం అనుకోదు. ఆ క్యాప్టెన్ కూడా ఆయన చెప్పిన మాట వింటాడు. ఎక్కడుంటే అక్కడ. అదే మనము యోసేఫ్ విషయంలో కూడా చూస్తాం. యోసేఫ్ గ్రమ్మలు చేయలేదు, మర్మలు చేయలేదు. చాలా భయంకరమైన విషయం అండి. మనం ఒకవేళ మనకి సనగడం కొనగడం అనే అలవాటు ఉంటే, ఒకవేళ మన మనసులో ఉన్నా కానీ అది తీసేయాలి. మనం చూస్తే అట్లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు వర్ధిల్లలేరు దేవుడి సన్నిధిలో. సనగడం, గొనగడం, కంప్లైనింగ్ అనేది తీసేయాలి. దేవుడి పిల్లలకు అది ఉండకూడదు. చాలా భయంకరమైన రోగం అది. దేవుని పని మన జీవితంలో ఆపేస్తుంది. అందరూ విశ్రాంతిలో ప్రవేశించాలని దేవుని యొక్క చిత్తం అంట. కానీ వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క గ్రంబలింగ్, మర్మరింగ్ని బట్టి, సనగడం కొనడాన్ని బట్టి వాళ్ళు ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ఆ దుస్థితిలో మనం ఎవరం ఉండకూడదు. గ్రంబలింగ్, మర్మరింగ్, కంప్లైనింగ్ బట్టి ఎంత చక్కగా యోసేపు తీసుకున్నాడు దేవుడు. మనకు తనని శోధించిన ఆ సమయాన్ని కూడా ఎంత చక్కగా తీసుకున్నాడు. కంప్లైంట్ చేయలేదు, కానీ నేను ఇతరులకు ఎలా ఆశీర్వాదకరంగా ఉండదు. అభిషేకం అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తాం? మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తుంది. నీకు నువ్వే బ్లెస్సింగ్గా ఉన్నావంటే అది నిజమైన ఇది కాదు, అది కరెక్ట్ పద్ధతిలో నువ్వు పొందుకుంది కాదు. దేవుని యొక్క అభిషేకం నీ పైన ఉంటే నువ్వు ఇతరులకు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒకవేళ నేను ఇతరులకు బ్లెస్సింగ్గా లేకపోతే అది వ్యర్థమే, వేస్ట్. మనం చూస్తే యోసేపు అక్కడ ప్రిజన్లో ఉన్నా కానీ అక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. 44 ఇంట్లో ఉంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నాడు.
దావీదు ఎక్కడ పోతే అక్కడ అందరూ వెంబడిస్తున్నారు దావీదుని. బాప్తిజం ఇచ్చి యోహాను అక్కడ ఆయన ఏమి పెద్ద ఇది సమకూర్చుకోలేదు, అందరూ ఆయన వెంబడించారు. ఇక్కడ చూసే పౌల్ని కూడా ఫస్ట్లో ఎవరు అంగీకరించలేదు, అంగీకరించారు. ఎందుకంటే నువ్వు చేసిన దానికి నువ్వు ఒక సాక్ష్యం బిల్డ్ చేసుకోవాలి. చాలామంది ఒఫెండ్ అయిపోతారు. నీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో నీకు తెలుసు, ఇతరులు తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఏం చేయాలి? మనము ఓపిక కలిగి ఉండాలి. నువ్వు సాక్షిగా ఉండాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ కూడా మనం అందరం వెళ్ళాలి. ప్రార్థించే వారిగా దేవుని వాక్యం మనని సరిచేయడానికి మనము ఇష్టపడాలి. ఈ రెండు మనం చేస్తే మనము ఒక బలమైన సాక్షులుగా మనము దేవుని సన్నిధిలో నిలబడతాం. హల్లెలూయా.